ఒకవైపు పరీక్షల నిర్వహణ లోపాలు, ఇంకోవైపు పేపర్ లీకేజీల వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ యువత మొత్తం పోరాడుతోంది. ఈ పోరాటం ఏ లెవెల్కి చేరిందో చూడండి. పోలీసుల ముందే భయం లేకుండా 10th ఇంటర్ ఉండే ఈ విద్యార్థులు కూడా రీల్ చేస్తూ పోలీసులను ఇండైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లల్లో కూడా ప్రశ్నించే తత్వం పెంపొందింది. ఇక మోడీకి గుండెల్లో వణుకు స్టార్ట్ అయింది. నిరాహార దీక్షలో ఉన్న సోనం వాంగ్చుక్ దగ్గరికి జేపీ నడ్డాను ఇంకో మంత్రిని పంపి ఆయన దీక్షను విరమింపజేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు రీసెంట్ గా మోడీ ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో ఆయన ఏం మాట్లాడారంటే, పేపర్ లీక్ అయిన విషయానికి చాలా బాధపడుతున్నాము, ఇక భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటాము. మొదట పేపర్ లీక్ అయిన తర్వాత రెండోసారి పరీక్ష పెడితే ఉత్తీర్ణులైన వారి సంఖ్య పెరిగింది అంటూ మాట్లాడిండు మోడీ. ఇక దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేశాం, దీనికోసం విచారణ జరిగిందని కూడా మోడీ మాట్లాడారు. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। पेपर लीक घटना से पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया। कल कैबिनेट में चर्चा होगी, कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का। అయితే అసలు మర్చి కొసరు అన్నట్టు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ప్రభుత్వంలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ లాంటి వాళ్లే రాజీనామా చేయలేదు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయినందుకు విద్యాశాఖ మంత్రిని మారుస్తారా ఏంటో. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల మంది విద్యార్థులు ప్రతిసారి ప్రభుత్వాలు చేసే తప్పిదాలకు పేపర్ లీక్ అవుతుంటే తమ భవిష్యత్తుపై ఏళ్లుగా కన్న కలలు కళ్ళ ముందే కాలి బూడిదవుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రిని మార్చకుండా ప్రభుత్వం కింది స్థాయి అధికారులను బదిలీ చేస్తోంది. దీన్నే సంస్కరణలు అంటోంది. కేంద్ర స్థాయిలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. వివిధ శాఖలకు నూతన కార్యదర్శులను నియమించారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై వేటు పడింది. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించింది కేంద్ర ప్రభుత్వం. ఆయన స్థానంలో రాజస్థాన్ క్యాడర్ కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ ను నూతన విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. అసలు విద్యార్థులందరూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుకుంటే వాళ్ళు మాత్రం ఐఏఎస్లను బదిలీ చేస్తున్నారు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి తప్పు చేయనప్పుడు విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి మాత్రం ఏం తప్పు చేశాడు? ఆయన ఏమైనా పేపర్లు లీక్ చేశాడా? ఓహో, మీ చేతిలో అధికారం ఉంది కదా, మీరు ఎవరినైనా మారుస్తారు. ఈ నెల 20న శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన సిజెపి ప్రొటెస్ట్లో రక్తపాతాన్ని సృష్టించారు పోలీసులు. 1,00,000 మందికి పైగా పాల్గొన్న ఈ ప్రొటెస్ట్ను ఎట్లా ఆపాలని వేల మంది పోలీసులు దొంగల్లా నేమ్ ప్లేట్స్ను దాచేసి మరీ దాడి చేశారు. నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆడవాళ్ల బట్టలు చించారు, తలలు పగలగొట్టారు, కాళ్ళు విరగొట్టారు. ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై కాల్పులు కూడా జరిపారు. పరుగు పరుగున లాఠీలతో చితగొట్టి తూటాలు పేల్చారు. ఇది చూసిన తర్వాత అసలు మనం ప్రజాస్వామ్యంలో బతకట్లేదు, నిరంకుశ పాలనలో ఉన్నామని అర్థమైంది. ఇక 26 రోజుల నిరాహార దీక్ష తర్వాత సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల ఆయన దీక్షను విరమించారు. ఇక నెల రోజుల నుంచి జంతర్ మంతర్ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విద్యార్థులు శాంతియుతంగా పోరాడుతున్నారు. సోనం వాంగ్చుక్ వాళ్లకు మద్దతుగా నిలిచారు. ఆయనను దేశద్రోహి అని ముద్ర వేశారు కొందరు తెలివి లేని బత్తాయిలు. సోనం వాంగ్చుక్ నిజంగానే దేశద్రోహి అయితే జేపీ నడ్డా సోనం వాంగ్చుక్ దగ్గరికి వెళ్లి ఎందుకు దీక్షను విరమింపజేశారు?
తాజాగా కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు జంతర్ మంతర్ దగ్గర 26వ తారీఖున కర్రలతో దాడికి వస్తామని వీడియోలో కొన్ని మాట్లాడలేని పదాలతో జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేస్తున్న వారిని ఉద్దేశించి బూతులు తిట్టారు. ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై దాడి చేస్తామని ముందుగానే హెచ్చరించారు. हिंदू रक्षा दल आ रहा है जंतर मंतर पर 26 जुलाई दिन रविवार को. अब हम देखेंगे तुम्हारे में कितनी ताकत है. हम देखते हैं तुम्हारे में कैसे लट बजाएंगे और तुम हमें देखना हम तुम्हारे में लट कैसे बजाएंगे. दिमाग ऐसा ठीक कर देंगे जिंदगी में भूल जाओगे प्रोटेस्ट होता क्या है. जय श्री राम सभी को. तो 26 तारीख को आ रहे हैं. अगर सरकार के बस की इन्हें थामने का दम नहीं है तो हमें ताकत दे दे 24 घंटे के लिए. या तो पिंकी भैया को मुख्यमंत्री बना दो दिल्ली का. हम बता देंगे हमारी ताकत क्या है और उनकी ताकत क्या है. అంతేకాదు మహారాష్ట్రలో సీజేపీ ప్రొటెస్ట్లో పాల్గొన్న 4 యువకులను మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీపై డ్రగ్స్ కేసు పెడతామని పోలీసులు భయపెట్టారు. కాకి చొక్కాలు వేసుకుని మరి ఇంత దిగజారుతారా? ఇదొక్కటే కాదు, 20వ పార్లమెంట్ ముట్టడికి దేశవ్యాప్తంగా ఢిల్లీకి వెళ్లే ట్రైన్లను వ్యూహాత్మకంగా ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. 22 గంటల్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే రైలు 40 గంటలు పట్టినా ఢిల్లీకి చేరుకోలేదు. ఢిల్లీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ జరగకుండా అడ్డుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందుకు పోలీసులు సీజేపీపై దాడి చేసినందుకు తీసుకోవాల్సిన చర్యలపై దాఖలైన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ ముందుకు వెళ్ళింది. ఈ పిటిషన్ రాగానే ముందు సీజే దీన్ని నేనేం మాట్లాడా, టైం వేస్ట్ అన్నారు. ఆయన యూట్యూబర్లను కాక్రోచ్లు అన్నందుకే దేశంలో ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది. ఇక ఆ కాక్రోచ్ల కేసు ఆయన ముందుకు పోతే ఆయన న్యాయం చేస్తాడని మనం ఎట్లా అనుకోవాలి? ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా జస్టిస్ అలోక్ ఆరాధే ద్విసభ్య ధర్మాసనం పేపర్ లీక్ పై కేంద్రం ఎన్టీఏ 4 వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఇక బీహార్, తెలంగాణ, పంజాబ్, హర్యానా ఇట్లా ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ ధర్నాకు దిగింది. జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్న వారిపైన కేసులు అవుతున్నాయి, లాఠీ దెబ్బలు పడుతున్నాయి, అయినా వెనక్కి తగ్గట్లేదు. ప్రస్తుతం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వివిధ విద్యార్థి సంఘాలు పరీక్షల అక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. పరీక్షా వ్యవస్థలో పూర్తి జవాబుదారీతనాన్ని తీసుకురావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఇంకా డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి టైంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంచెం స్పందించింది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ను ఆ పదవి నుంచి తొలగించినప్పుడే విద్యార్థులు సైలెంట్ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఈ ప్రొటెస్ట్ ను ఆపబోమని ఇప్పటికే సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కూడా వీడియో సందేశంలో తెలిపారు.